న్యూ ఇయర్ రిజల్యూషన్ అది Jan 2 కల్లా ఎండ్ అయిపోతూ ఉంటాయి. మన బ్రెయిన్కి చేంజ్ అనేది ఇష్టం ఉండదు, రొటీన్ మాత్రమే ఇష్టపడుతుంది. ఒక 3 సింపుల్ ట్రిక్స్ ఉంటాయి మన హ్యాబిట్ని మీ డైలీ లైఫ్లో భాగంగా చేసుకోవడానికి. ఒకటి హ్యాబిట్ స్టాకింగ్, అంటే మీకు ఆల్రెడీ ఉన్న అలవాటుకి కొత్త అలవాటుని జత చేయడం. మీకు కాఫీ తాగడం అలవాటు ఉంది, కాఫీ తాగిన తర్వాత నేను వాకింగ్కి వెళ్తాను, ఎప్పుడైతే ఫేస్ వాష్ చేసుకుంటారో వెంటనే లెమనేడ్ తాగుతాను అని గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఒక స్కిన్ కేర్ రొటీన్ యాజ్ వెల్ యాజ్ డ్రింకింగ్ వైటమిన్ C, 2 పనులు ఒకటేసారి అయిపోతాయి. సెకండ్ వన్, స్మాల్ రిజల్యూషన్స్. ఒకటేసారి పెద్ద పెద్ద రిజల్యూషన్స్ ఇచ్చేస్తే బ్రెయిన్ చాలా భయపడిపోతుంది. ఒక బుక్ అంతా నేను ఒక 2-3 డేస్లో చదివేస్తాను అని చెప్పి ప్లాన్ వేసుకున్నాను, రెండో రోజే మీకు భయం వేసి పడుకుంటారు రాదర్ దెన్ రీడింగ్. ఈ చాప్టర్స్ నేను చూసుకుంటాను అని స్పెసిఫిక్గా ఒక చిన్న టాస్క్ ఇచ్చుకోండి, కంపల్సరీ యువర్ బ్రెయిన్ వాంట్స్ టు డూ ఇట్. ఈ రోజు ఎలాగైనా 1.5 hour నేను వాక్ చేస్తాను, నా పొట్ట రేపటికల్లా తగ్గిపోవాలి. నో, తగ్గదు. అండ్ మీరు వాక్ కూడా చేయరు, నెక్స్ట్ డే కల్లా ఆలు చిప్స్ తింటూ అదే సోఫాలో కూర్చుంటారు. ఒక 10 minutes నేను వాక్ చేస్తాను, ఒక 10 minutes నేను రన్ చేస్తాను, దాన్ని రోజు చేస్తాను, అది గుర్తుపెట్టుకోండి. థర్డ్ థింగ్ ఈజ్ కన్సిస్టెన్సీ. ఒక 21 రోజులు ఏ పనైనా మీరు చేశారు అంటే బ్రెయిన్కి ఆటోమేటికల్లీ ఫీడ్ అయిపోయి ఆ 23వ రోజు బ్రెయినే మీకు గుర్తు చేస్తుంది, ఒకలాంటి ఎడిక్ట్ అవుతుంది ఆ హ్యాబిట్కి. స్టాక్ యువర్ హ్యాబిట్, స్మాల్ రెజల్యూషన్ అండ్ స్టే కన్సిస్టెంట్. ఈ 3 చేశారు అంటే ఈసారి మీ న్యూ ఇయర్ రెజల్యూషన్ మాత్రం కంపల్సరీ సక్సెస్ అవుతుంది. ఇలాంటి టిప్స్ కోసం మీ హెల్త్ కేర్ కపుల్ ఛానల్ని యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోయింది.